పరదా చాటును బయటకు వస్తే వాతావరణం ఎలా ఉంది ఇప్పుడు ప్రజెంట్ మీరు చూడండి. పార్ట్ 1 కానీ పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 4వసారి వచ్చేటప్పటికి % పెరిగింది. బయటకు వస్తే ఎవరు తట్టుకోలేరు. అంటే అతను చేసిన కార్యక్రమాలు కానీ అతను చేసిన సంక్షేమ పథకాలు కానీ ప్రజలు 90% అందుబాటులోకి వచ్చినాయి. ఎవరు ఒక కార్డు కావాలంటే 6 నెలలు పడి సావాల్సి వచ్చేది. అది ఈ జన్మభూమి కమిటీ వాళ్ళు ఉండేవాళ్ళు. నువ్వు మా కండవ వేసుకుంటావా, మా షర్ట్ వేసుకుంటావా అనేవాళ్ళు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అలా కాదుగా. కులం చూడం, మతం చూడం, ఏమి చూడం, పార్టీ చూడం, పార్టీలకు అతీతంగా అతను అర్హుడా కాదా, మనకు ఓటైపోయిన పర్వాలేదు అన్నాడు. దమ్మున్న మగోడు కాబట్టి మీకు సంక్షేమ పథకాలు అందితే నాకు ఓటేయమన్నాడు. ఇండియాలో ఎవరైనా సరే, ప్రపంచంలో ఎవరైనా సరే చెప్పమన్నమాట. ఎవరైనా చెప్పారా? మీరు తిరుగుతూ ఉంటారు కదా, మీకు మాకన్నా అనుభవం ఎక్కువ ఉంటుంది పొలిటికల్గా. ఈ మన ఇండియాలో కానీ బయట కానీ ఎవరైనా సరే నేను ఈ పని చేసి నాకు ఓటేయండి అన్న మగోడు ఎవరు? దమ్మున్న మగోడు అతనే. అతను అంటే చాలండి. అతనికి అభిమానులు ఉన్నారు, ఆర్టుకోరు అభిమానులు ఉన్నారు. కొడాలి నాని గారా వాళ్ళ ఇళ్ళ కాదు, జగన్మోహన్ రెడ్డిని చూసే వేస్తారు. తర్వాత అంటే ఎమ్మెల్యే కాదు అనేది కాదుగా. ఇప్పుడు మెయిన్ ఏంటి, వన్స్ అప్ అనే టైం. ఒకప్పుడైతే ప్రతి ఒక్క దానికి విలేజ్ నాయకుడి దగ్గరికి వెళ్ళాలి, అయ్యా నాకు అది ఇప్పించు, నాకు ఇది ఇప్పించు అని. ఇప్పుడు అలా కాదు, వాలంటీర్ వస్తున్నాడు, పొద్దున్న వెళ్ళిపోతున్నాడు, బాబు నువ్వు అర్హుడివి, ఇది పెట్టుకోమన్నాడు. వాళ్ళతో పని లేదు. ఉదాహరణకి వాళ్ళకి వాల్యూ లేదని నేను అంటలేదు. వాళ్ళ వాల్యూ లేదు. కార్యకర్తలు ఎక్కడి నుంచి వస్తారు? విలేజ్ నాయకులు ఉంటేనే కదా కార్యకర్తలు వచ్చేది. కార్యకర్తలు వచ్చిందంటే నాయకుడు అయ్యేది, నాయకుడు అయితేనే కదా ఎమ్మెల్యే అయ్యేది. వన్స్ అప్ అనే టైం ఒకప్పుడేది. ఇప్పుడు ప్రజెంట్ అది లేదు, సిచ్యువేషన్ లేదు. జగన్మోహన్ రెడ్డి అర్హుడు అయితేనే ఇవ్వండి. ఇప్పుడు వాళ్ళకి అది లేదు. నాని చేస్తాడు, చేయడని కాదు, నాని చేసే పనులేంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఏముంది, మనకు కావాల్సినవి ఏంటి? సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా? ఇప్పుడు అక్కడ దాకా వెళ్ళ అవసరం లేదుగా. ఒక్క నెల పింఛనీకపోతే ఎంతమంది ఇబ్బంది పడ్డారు అసలు ఆడవాళ్ళు. అసలు 55 మంది చనిపోయారు. ఏది ఒక్క నెల పింఛన్ ఆగినందుకే. అదండి వాళ్ళ పనేది. మేము దాన్ని వ్యతిరేకం మేము అనం. మేము టీడీపీ గురించి మాట్లాడడం, మేము చేసుకునేదే మేము చెప్పుకుంటున్నాం కాబట్టి మేము ఇంటికి గడపగా తిరిగాము. మేము కార్డు ఇచ్చాము, మేము పుస్తకం ఇచ్చాము. అమ్మ నీ ఇంటికి ఇవి వచ్చినాయి, నీ ఇంటికి ఇవి వచ్చినాయి, మీ ఇంటికి వచ్చినాయి, మీరు మాకు ఓటేయండి, మళ్ళీ ఒకసారి గెలిపించుకుంటే మళ్ళీ మీకు ఇంకా ఎంతకన్నా మంచి ఫలితాలు వస్తాయి, మంచి అనుభవం వస్తుంది, మంచి సంక్షేమ పథకాలు అందుతాయి మీ ఇంట్లో. మేము దాని గురించి మాట్లాడమండి. ఎందుకంటే మా నాయకుడు ఏం చెప్తే మేము అదే వింటాం. ఆయన స్పందించితే మా స్పందన ఎలా ఉంటుందో తెలుస్తుంది. కాకపోతే వాళ్ళంటే రెచ్చగొడుతున్నారు, మేము రెచ్చిపోం. ఇప్పుడు కాదండి, గత 5 years నుంచి ఫస్ట్ ఎక్కిన కాంచి ఏమన్నారు వాళ్ళు? 6 నెలలు అన్నారు. ఎక్కిన 2వ రోజు నుంచి 100 కోట్లు పెట్టి వెళ్ళాడండి యనమల రామకృష్ణుడు. 100 కోట్లు పెట్టి వెళ్ళాడు. వీడు జీతాలు ఎట్లా ఇస్తాడన్నారు, మీకు తెలుసో తెలియదు. జీతాలు ఎలా ఇస్తాడు మేము చూస్తామన్నాడు. ఎలా ఇచ్చాడండి? కరోనాలో వీళ్ళు ఏమైపోయారండి? ఈ ముండలన్నీ తిరుగుతున్నాయి కదా, ఈ ముండలందరూ ఏమైపోయారు కరోనాలో? జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఇండియాలో నెంబర్ 1. మీకు తెలిసే ఉంటుంది. కరోనాలో ఎవరు ఇంట్లోంచి బయటకు రాకుండా సంక్షేమ పథకాలు అతను ఎక్కడ చేశాడో, ఏం చేశాడో అది ఎవరికి తెలియదు. తెచ్చి నీకు ఇచ్చాడా లేదా, నువ్వు శుభ్రంగా బతికావా లేదా? ఏమైపోయారు ఈ నాయకులందరూ? ఏమైపోయారండి? అప్పుడు కరోనాలో ఏమైపోయారు? ఇప్పుడు నేను చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను అంటున్నాడు. ఏంటి చేసేది? బొంగు భోషణ చేయాలి వాళ్ళు. మేము చాలా సామరస్యంగా ఉంటున్నామండి. వాళ్ళు కొట్టారో తిట్టారో, వాడు ఏమన్నాడు పోయినసారి, కోడి కత్తింది, కోడి కత్తి అన్నాడు. ఆడెవడో వేస్ట్ గాడు అంటాడు. ఎవడంటే గ్లాసా? ఆడు అసలు మనిషేనండి. గ్లాసు పగిలిపోతే తెలుసు పదను ఉంటుంది అంటున్నాడు. ఆ మొన్న తెలుసు పగిలిన గ్లాస్ ఏమవుద్ది? చెత్తలో బారేస్తాం. పగిలిన గ్లాస్ చెత్తలో బారేస్తాం. ఆడేమన్నాడు, గ్లాసు పగిలితే పదును ఎక్కుద్దంట. ఎవడండి? రాజకీయ నాయకుడు అండి. ఒక రాజకీయ నాయకుడు ఒక పార్టీ పెట్టాడంటే ప్రజలకు నేను ఇది చేస్తా. అతను ఏం చేశాడు, మేమేం చేస్తాం మీరే చెప్పండి. అంతేగాని తొక్కుతాను, నరుకుతాను ఏంటండి? రెచ్చగొడతాం. ఏంటి రెచ్చగొడతాం? హమాసులా వీళ్ళు ఉగ్రవాదులను తయారు చేస్తున్నాడు అతను. ఏంటి తొక్కేదాడు? 150 సీట్లు వచ్చినాయండి. ఆడికి ఏం వచ్చింది? మొన్న 2 చోట్ల గెలవలేదు. ఏంటి ఆడు తొక్కేది? బోషాడు తొక్కాలి. ఏం తొక్కుతాడు ఆడు? పిఠాపురం కాదు, టీడీపీ వాళ్ళు వేయరు. ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవ్వవు. టీడీపీ ఓటు ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవ్వదు. పిఠాపురం కాదు, వాడు ఎక్కడ నుంచో టీడీపీ వాళ్ళు ట్రాన్స్ఫర్ అవ్వదు ఓటు. ఛాలెంజ్ చేస్తాను నేను. అదిగా నిన్నగా 4 days బ్యాకే అంది. వర్మని తిట్టారు వాళ్ళు. తిట్టారుగా వర్మని. అరే సిగ్గుందా లేదా? ఆ జెండా మోస్తామేంటారా? ఆ జెండాకి సపోర్ట్ చేస్తామేంటారా అని. పిఠాపురం కాదు, ఎక్కడైనా సరే ఈ గ్లాసోడు ఆడికేయడు, ఈడు ఆడికేయడు. 100% అండి. రాసుకోండి. 110 to 130 దాటితే చెప్పలేము. మనం చెప్పేది కదండి, సామాన్య మానవుల దగ్గరికి వెళ్ళండి. 50 years దాటిన వాళ్ళకి వెళ్ళండి. నువ్వేం అభివృద్ధి ఏం చేసావు, నీకేం వచ్చింది? 3 గంటల తెల్లారుజామున 5 గంటలకు వద్దండి. గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా రావట్లేదు శాలరీ. 3 గంటలు 5 గంటల కంటే ఇచ్చేస్తారు వాలంటీర్స్.
అమ్మ నీకు ఎట్లా బాగుందా లేదా, జ్వరం ఉందా, లెగలేదా, ఎందుకు లెగలేదని. ఏ దరిద్రుడు వచ్చి అడిగాడండి. ఇంతమంది నాయకులు ఇప్పుడు తిరుగుతున్నారు, మేము అది చేస్తాం ఇది చేస్తాం అని. వాలంటీర్లు నుంచి ఏమన్నాడండి, 60,000 మందిని పోయాడంటే వీడు. ఎన్ఐఏ వాళ్ళు చెప్పారంటే వీడికి. ఎన్ఐఏ వాళ్ళు ఎవరు, నేషనల్ ఇన్వెస్టిగేషన్ అథారిటీ వాళ్ళు వీడికి చెప్పారంట. వీడికి పవన్ కళ్యాణ్కి 60,000 మంది తప్పిపోయారండి. ఇప్పుడు వాలంటీర్స్ ఎవరండి, మన పక్కన వాళ్ళే ఉంది వాలంటీర్స్. మేనల్లుళ్ళు, మేనకోళ్ళు కానీ, అన్నదమ్ములు కానీ, పిల్లలు కానీ, చుట్టుపక్కల మనోళ్ళకి ఉంది. వాలంటీర్స్ మనోళ్ళకి ఉంది. అంటే వీడు చెప్పకుండా ఒకటి చెప్పాలంటే, వాలంటీర్ ఎక్కడైనా మిస్ అయితే ఎవరికి వెళ్తుందండి ఇది? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? వీడికి చెప్తారు వచ్చి. నిన్నగా మొన్న ఏమన్నాడు, వాలంటీర్స్ గోను సంచులు ఉద్యోగాలు వీళ్ళకన్నాడు. ఇప్పుడు 10,000 ఇస్తాడంట. నమ్ముతారండి. వాడు చేసేది 23 సీట్లు ఎందుకు వస్తాయండి వాడికి? వాడి మాట నమ్మడండి. వాళ్ళ జీవితమే ఎవడో కూడా నెమ్మడి పెట్టుకోవాల్సిందే వాడిని. నీకు భయపడబట్టే కదండి. పులి బయటకు వస్తే ఎట్లా ఉంటుంది? పులి బయటకు వస్తే ఎట్లా ఉంటుందండి? ఇలా ఉంటుంది. అతను బయటకు రాకుండా అంతసేపు వీళ్ళు చూసుకోవాలి. వాళ్ళు ఏమన్నా రెచ్చగొట్టండి, మేము రెచ్చిపోమండి. మా నాయకుడు అంటే లేచిపోతారు. పుచ్చకాయలు లేచినట్టు లేదు తలకాయలు. మాకు అభిమానులు లేరా? మేము లేవా? అందరూ ఉన్నారు, అభిమానులు ఉన్నారు. తిన్నోళ్ళు అందరూ. అతను తిన్న సొమ్ము ఎవరు అండి తిన్నది? వీడు ఏమన్నాడు, శ్రీలంక అయిపోద్దంట. ఇన్ని పథకాలు ఇస్తే శ్రీలంక అయిపోద్ది అన్నాడు. వీడు ముగ్గురు కనమంటాడు ముండ. ఈ ముండ ఒకటి కన్నాడు, ఇటు కొడుకు ఒకటి కన్నాడు. Please subscribe. News